పండుగ ఏదైనా అందరూ కలిసి జరుపుకోవడం చారిత్రక ఓరుగల్లు సొంతం. అదే కోవలో రంజాన్ పండుగను సైతం హిందూ ముస్లింలు ఐక్యంగా జరుపుకుంటున్నారు. ఉత్సవ శోభతో దుకాణ సముదాయాలు జనంతో కిటకిటలాడుతున్నాయి. నగదు కొరత వేడుకలపైన పడుతోందని వ్యాపారులు వాపోతున్నారు. హైదరాబాద్తో పాటు వరంగల్ మండి బజార్లో రంజాన్ షాపింగ్ సందడి నెలకొంది. ప్రధాన రహదారికి ఇరువైపులా ఏర్పాటు చేసిన దుకాణాల్లో దొరకని వస్తువు లేదంటే అతిశయోక్తి కాదు. అరబ్ దేశాల నుంచి పండ్లు, సుగంధ ద్రవ్యాలను దిగుమతి చేసుకుని మరీ విక్రయాలు సాగిస్తుంటారు. మహిళల అందాల్ని మరింత ఇనుముడింపజేసే సౌందర్య వస్తువులు, రకరకాల డిజైన్ల గాజులు మొదలు చిన్నారుల ఆట వస్తువుల వరకు సమస్తం అందుబాటు ధరల్లో దొరుకుతాయి. మత సామరస్యానికి మండి బజార్ ప్రతీకగా నిలుస్తోంది. రంజాన్ మాసానికే ప్రత్యేకమైన హలీం, హర్సీ, బిర్యానీ, కీర్ నోరూరిస్తుంటాయి. ఎండు ఫలాలు, వివిధ రకాల సేమియా లభిస్తుంది. ఈ ఒక్క మాసంలో పోలీసుల ప్రత్యేక అనుమతితో 24 గంటలు దుకాణ సముదాయాలు తెరిచే ఉంటాయి. ఘన చరిత్ర కలిగిన మండి బజార్ను ఇదే రీతిలో ముందుకు తీసుకువెళతామని వ్యాపారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత ఒక పాత బస్తీలాగా రంజాన్లో మొత్తం ఇక్కడ హిందూ ముస్లిమ్స్ అందరు కలిసి షాపింగ్ చేస్తారు. ఇది ఒక నెల గురించి ఒక మేళా లాగా ఉంటుంది. ఇక్కడ మొత్తం హిందూస్ ఉన్నారు, సిఖ్స్ ఉన్నారు, ఈసాయి ఉన్నారు, అందరు మనం ఇక్కడ ఒక గంగా జమున తైజీబ్ ఇది మనకు ఒక కలిసి మెలిసి ఒక మంచి కల్చర్ తీసుకోపోవాలని అదే ఉద్దేశం ఉన్నది. మనకు బిజినెస్ కూడా మంచిగా నడుస్తుంది సార్. ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుందండి. ఒక్క ఐటమ్ లేడీస్కి, జెంట్స్కి, కిడ్స్కి ఆల్ రౌండ్ మెటీరియల్ ఇక్కడ మండి బాగా లభిస్తుంది. మేము ఆగ్రా నుండి తెస్తాం, ఢిల్లీ నుండి, బాంబే నుండి, బెంగళూరు నుండి, చెన్నై నుండి అన్ని నుండి తెప్పిస్తాం. ఎందుకంటే వెరైటీస్ ఎక్కువ ఉంటే పబ్లిక్కి అంత అట్రాక్షన్ ఉంటాయని అన్ని కాడ నుండి తీసుకొస్తాం. 24 అవర్స్ షాప్లో ఓపెన్ చేస్తాం. పర్మిషన్ ఉంటే మాకు ఇక్కడ మనకు ఫ్రూట్స్ కూడా దొరుకుతుంది, చెప్పులు కూడా దొరుకుతాయి, బట్టలు కూడా దొరుకుతాయి. అన్ని పిల్లగాళ్ళకు చిన్నవి పెద్దవి అన్ని చెప్పులు కూడా దొరుకుతాయి, బట్టలు కూడా దొరుకుతాయి. పబ్లిక్కి ఏమేమి కావాలంటే అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఉంటాయి. అన్ని ఏమేమి కావాలంటే అన్నీ తీసుకోవచ్చు. ఇక్కడ వీళ్ళు వాళ్ళు అట్లా ఏం ఉండదు. ఇక్కడ అందరూ కలిసి ఉంటారు. ఇక్కడ హిందూ షాప్స్ కూడా ఉన్నాయి, ముస్లిం షాప్స్ కూడా అందరు కలిసి ఇక్కడ ఉంటారు. అన్ని వెరైటీస్ ఇక్కడ మనం మెయింటెనెన్స్ చేస్తాం. రంజాన్ పండుగ కొనుగోళ్లపై నగదు కొరత ప్రభావం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. సేమియా, ఇతర సుగంధ ద్రవ్యాల అమ్మకందారుల వద్ద స్వైపింగ్ యంత్రాలు లేకపోవడం వల్ల కొనుగోళ్లు దారుణంగా పడిపోయాయని వాపోతున్నారు. ఖజూరా పండ్లు ఎన్నో రకాల మిగిలి ఉన్నది. ఎక్కువ సేల్ బాగా లేదు. రేట్లు కూడా చాలా తక్కువ అమ్ముతున్నాం. అయినా గిరాకీ లేదు. పైసల ఇబ్బంది అవుతుంది పబ్లిక్ దగ్గర. కార్డు పెట్టు అంటారు. అవి మన దగ్గర ఎట్లా ఉంటాయి ఫుట్పాత్ మీద అదంతా చాలా ఇబ్బంది. బాగా దునియా మాల్ మిగిలి ఉన్నది. రంజాన్ లాస్ట్ ఇయర్ సేల్ బాగా ఉంది. ఈ ఇయర్ కొద్దిగా డల్ అయింది. ఎందుకంటే స్కూల్స్ రీఓపెన్ కావడం వల్ల ఈ డ్రెస్సులు కుట్టించుకోవడము, బుక్స్ కొనడము, స్కూల్ ఫీజు కట్టడము, ప్రతి స్కూల్లో ఫీజులు ఎక్కువ కావడం వల్ల కూడా ప్రైవేట్ స్కూల్స్లో ఫీజు ఎక్కువ కలెక్ట్ చేయడం వల్ల కూడా సేల్ బాగా తగ్గింది లాస్ట్ ఇయర్ కంపారిజన్ చేసుకుంటే. గతేడాదితో పోల్చితే పండుగ కొనుగోళ్లు మందగించాయని వ్యాపారులు విశ్లేషిస్తున్నారు. కొంత ధర తక్కువ చేసి సరుకును అమ్ముకునేందుకు నానా తంటాలు పడుతున్నారు.